హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ హల్వా అన్నమాట. బొప్పాకాయతో హల్వా అనేది చేసి చూపించబోతున్నాను. ఎమ్మీగా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. నేనైతే ఇక్కడ దోరగా పండిన బొప్పాయిని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు పచ్చిదైనా తీసుకోవచ్చండి. బొప్పాకాయకి పైనున్న తొక్క అంతా తీసేసుకొని మధ్యలోకి కట్ చేసేసుకొని గింజలు కూడా తీసేసుకుందామండి. తీసేసుకున్న తర్వాత 2 భాగాలుగా కట్ చేసుకొని ఇక్కడ తురిమేది ఉంటుంది కదండి, తురుముకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇలా బారుగా తురుముకోవాలన్నమాట. నేనైతే హాఫే తీసుకున్నానండి పపాయాలో, ఇంకా హాఫ్ పక్కన పెట్టేశాను. హాఫ్కే చూడండి ఎంత వచ్చిందో తురిమింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి అనేది పెట్టుకుంటున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది వేసుకుంటున్నానండి. నెయ్యి అనేది కరిగిన తర్వాత ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కింద జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అనేది వేసుకుంటున్నానండి. ఇక్కడ మీ ఆప్షనల్ మాత్రమే, మీరు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేవి వేగిపోయినాయి. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అదే నెయ్యిలోకి ఇప్పుడు ముందుగా మనం తురిమి పెట్టుకున్న పచ్చి బొప్పాయ తురుమునైతే వేసేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు మూత అనేది పెట్టుకుందామండి. లైట్గా వాటర్ అనేది వస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, లైట్గా వాటర్ వచ్చినాయి కదండి. మరొక 2 నిమిషాలు మూత అనేది పెట్టుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, మన బొప్పాయి తురుము అనేది ఎలా మగ్గిందో. ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న కప్పు అంటే 3-4 స్పూన్స్ ఉంటాయి మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. పాలు అనేది పోసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలండి మూత అనేది పెట్టుకుందాము. 2 నిమిషాల తర్వాత చూడండి, పాలల్లో మన బొప్పాయి తురుము అనేది ఇలా ఉడుకుతూ ఉంది. ఒకసారి ఇలా కలుపుకుందాము. కలుపుకొని ఒక 5 నిమిషాలు ఈ పాలంతా మగ్గేంత వరకు పాలల్లో మూత అనేది పెట్టుకుందామండి. ఇక్కడ చూసారా ఎలా ఉడికిందో మన బొప్పాయి తురుము అనేది. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం తురిమిన బొప్పాయి తీసుకున్నామో హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి. ఇక్కడ మీ స్వీట్కు తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడ బెల్లానికి బదులుగా పంచదార కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు యాలక్కల పొడి కూడా కొంచెం వేసుకుందాము. వేసుకొని మరొకసారి కలుపుకుందామండి. చూసారా బెల్లం కరిగిపోయేసరికి జ్యూసీగా ఎంత బాగుందో. కలర్ కూడా చాలా బాగుంది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దగ్గరికి వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి హల్వా అనేది. మన బొప్పాయి హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇది వెరీ సింపుల్ అన్నమాట. చిన్నపిల్లలకి బొప్పాయి ముక్క తినటం ఇష్టం లేకపోతే ఇలా హల్వా చేసి పెట్టండి, చాలా అంటే ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చిన్న కామెంట్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.